ఎస్ కమ్బ్యాక్గా వస్తుంది. నేను ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నాను. ఎస్, ఇట్స్ ఎ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ మీ ఆఫ్టర్ లాంగ్ టైం. తెలుగు స్టేట్స్లో ఏ రకంగా తీసుకున్నా లాట్ ఆఫ్ విజిల్స్ కొట్టే మూమెంట్స్ ఉంటాయి. మన తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి చిరంజీవి గారు ఒక మాట అన్నారు, కమర్షియల్ సినిమాలు అందరం చేస్తాం రాజు, శంకర్ గారు ఒకప్పుడు జెంటిల్మెన్ చేసిన, భారతీయుడు చేసిన, ఒకే ఒకటి చేసిన, కమర్షియల్తో పాటు మీరు ఆయన సినిమాలో ఒక మెసేజ్ వచ్చేది. నీ దగ్గరికి వెళ్ళి కూడా చాలా సినిమాలు నువ్వు ఫ్యామిలీలో తీసిన, యూత్లో తీసిన ఒక మెసేజ్ అంటే కమర్షియల్గా ఉంటూనే ఒక సినిమాలో ఒక వాల్యూతో ఇచ్చేవారు. సో నీకు చాలా రెస్పెక్ట్ ఫిలిం ఇది. కమర్షియల్తో పాటు చాలా రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే సినిమా ఇది. అంటే శంకర్ గారు చెప్పిన దానికి, కథ విన్నప్పుడు నేను ఫీల్ అయిన దానికి, చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి రెండు నాకు బాగా సింక్ అయ్యాయి. సో అలాంటి సినిమా ఇది, గేమ్ చేంజర్. శంకర్ గారు ఒక శివాజీ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే టిట్ ఫర్ ట్యాట్, ఒక హీరోయిజం ఉంటూ ఒక టిట్ ఫర్ ట్యాట్ ఉంటుందో, అలాగే ఇవాళ పొలిటికల్గా ఉన్న మనం చూస్తున్న స్టేట్స్లో కానీ మన ఇండియాలో పొలిటికల్గా ఉన్న మూమెంట్స్ కానీ, హీరో విలన్ మెయిన్ అంటే ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారు సీన్లు వస్తుంటే థియేటర్లో విజిల్స్ మూమెంట్స్, అవన్నీ క్లాప్స్ కొట్టే మూమెంట్స్, ఇలాంటి ఎన్నో సినిమాలో కుదిరాయి. ఆయన అనుకున్నాయి, ఫైనల్ చూసుకున్నప్పుడు అవి కుదిరాయి. సో గేమ్ చేంజర్ మా 3.5-4 సంవత్సరాల ఎమోషన్స్కి ఇంకో 4 రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది. సో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి ఈ సినిమాకు బిగ్ అప్రిషియేషన్తో పాటు